హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈ వీడియో మండే రోజు రికార్డ్ చేశాను. ఎడిట్ చేయడం కుదరగా కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. వేదిక చేస్తున్న హడావిడి చూస్తున్నారు కదా. సండే రోజు ఈవినింగ్ కూరగాయలు తీసుకొచ్చాను. సో ఈ కూరగాయలన్నీ సర్దే బాధ్యత వేదికదనమాట. ఇప్పుడే కాదు, నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైం నుండి వేదికే తెచ్చిన కూరగాయలన్నింటినీ అంటే ప్లాస్టిక్ కవర్స్లో తీసుకొస్తాం కదా, వాటిని క్లాత్ కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాడు. ఈ డ్యూటీ వేదికదే. మండే సెలవు కాబట్టి మార్నింగ్ లేచి వేదిక వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. పిల్లలు లాంటివి చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా, క్యూట్గా కూడా అనిపిస్తుంది. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అన్ని వెజిటబుల్స్ సెపరేట్ చేసి, క్యారెట్ ఒక దానిలో ఒక బ్యాగ్లో, టమాటో ఒక బ్యాగ్లో, వంకాయలు ఒక బ్యాగ్లో అలా సెపరేట్ చేసి వేస్తాడు. మెయిన్గా ఈ పని చేయడాన్ని వేదిక ఎంజాయ్ చేస్తాడండి. కవర్స్ నుండి బ్యాగ్స్లోకి వేసేటప్పుడు చెక్ చేసి వేస్తాడు. అండ్ అందులో ఏమైనా పాడైపోయిన ఉంటే సెపరేట్గా పక్కన పెట్టి, అమ్మ ఇవి పాడైపోయి ఇవి వండకు అని చెప్తాడు నాకు. నేను ఈ పని వేదిక అలవాటు చేయడానికి ఒక కారణం ఉంది. వేదిక ఎక్కువగా పప్పే ఇష్టంగా తినేవాడు, కూరలు ఇష్టంగా తినేవాడు కాదు. వాడికి కూరగాయల మీద ఇంట్రెస్ట్ రావడం కోసం మార్కెట్కి తీసుకెళ్ళి కూరగాయలు కొనేటప్పుడు వాడిని సెలెక్ట్ చేయమని చెప్పడం, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా సర్దమని చెప్తే వాడికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి నుండి నేను అబ్జర్వ్ చేశాను, అమ్మ క్యారెట్ చేస్తావా, లేడీ ఫింగర్ చేసావా ఈరోజు, లేదా డ్రమ్ స్టిక్ వండు, ఇలా వాడు చెప్తున్నాడు అనమాట. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అండ్ తింటున్నాడు. సో మీరు కూడా, అంటే మీ ఇంట్లో పిల్లలు కూడా కూరగాయలు తినని వాళ్ళు ఉన్నారు అని అంటే ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా వర్కౌట్ అవుతుందేమో. వేదిక వాడి పనిలో వాడు ఉంటే నేను లిక్షిత్కి నలుగుపిండి రెడీ చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాస్ పెసలు, పిడికెడు బియ్యం వేసి బాగా ఎండబెట్టాను. ఇప్పుడు మిక్సీ చేయాలి. ఈ ప్లాస్టిక్ డబ్బాలో చూపిస్తున్నది కూడా ఇంట్లో చేసిన నలుగుపిండే. పెసలు బియ్యంతో పాటు కచోరాలు, వట్టివేరు, తుంగకాయలు ఇలాంటివన్నీ వేసి చేసిన, అంటే సుగంధద్రవ్యాలు వేసి చేసిన నలుగుపిండి. ఇలా అన్నీ వేసి చేసింది లిక్షిత్కి పడలేదండి, ర్యాషెస్ వచ్చాయి. అందుకే కేవలం పెసలు బియ్యం మాత్రం వేసి చేస్తున్నాను. వేదిక చిన్నప్పుడు అన్నీ వేసిన నలుగుపిండే వాడామండి, అంటే సుగంధద్రవ్యాలు కూడా వేసిన నలుగుపిండే వాడాము. వేదిక అయితే ర్యాషెస్ ఏమి రాలేదు, కానీ లిక్షిత్కి ర్యాషెస్ వచ్చాయి. అప్పుడు నేను మామూలుగా వీడియోస్ చూశాను అండ్ తెలిసిన వాళ్ళని అడిగాను. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, చంటి పిల్లల నలుగుపిండిలో సుగంధద్రవ్యాలు వేయాల్సిన అవసరం లేదు, అందుకే వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి అని. కేవలం పెసలు బియ్యంతో చేసిన నలుగుపిండి వాడితే ర్యాషెస్ రాలేదు. నేను ఇంట్లో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక 3 నుండి 4 సార్లు మిక్సీ పట్టాల్సి వస్తుంది. మిక్సీ పట్టి జల్లించడం ఇది రిపీట్ చేయాల్సి ఉంటుంది. బయట మిల్లుకి ఇస్తే త్వరగానే అయిపోతుంది. కూరగాయలన్నీ వేదిక సర్దేశాడు. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఇవి మాత్రం నేను సర్దుతానమాట. ఇక్కడ నేను చూపిస్తున్న స్టోరేజ్ కంటైనర్ అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం డే టు డే బేసిస్లో యూజ్ చేసే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి డైలీ మనకి వంటకైతే ఉండాలి కదా. సో ఈ 3 ఒకే దానిలో స్టోర్ చేసుకోవచ్చు. ఒక పెద్ద బాక్స్లా కనిపిస్తుంది కదా, దాని లోపల 3 ఇండివిజువల్ కంటైనర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను కదా, అలా 3 ఉంటాయన్నమాట. ఈ కంటైనర్స్లో స్టోర్ చేసేటప్పుడు అడుగున్న టిష్యూ వేసి పైన కూడా ఒక టిష్యూతో క్లోజ్ చేసామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేయాలి ఏదైనా అనుకున్నప్పుడు మధ్యలో కూడా ఒక టిష్యూ వేసామనంటే అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కంటైనర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. హాయ్ అండి, చూస్తున్నారు కదా మార్నింగ్ నుండి హడావిడిగా ఉంది. అందుకే కెమెరా ముందుకు వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి కుదరలేదు. ఇప్పటికీ కొన్ని పనులు అయితే అయ్యాయి, ఇంకా కొన్ని పనులు బాకీ ఉన్నాయి. బట్ లంచ్కి టైం అవుతుంది అని చెప్పి కిచెన్లో వంట చేయడానికి వచ్చాను. వంట స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ 12:15 అవుతుంది. సో ఫాస్ట్గా వంట చేసేద్దాం. ఓకే,
ఫస్ట్ రైస్ పెడుతున్నాను, ఎందుకంటే రైస్ అయ్యేలోపు రసం కర్రీ చేసేయచ్చు. మీరు కూడా ఇలానే చేస్తారా? బియ్యం కడిగిన నీళ్ళని వేరే పర్పస్కి రీయూజ్ చేస్తారా? నేనైతే మొక్కలకి వేస్తాను. వాటర్ని రీయూజ్ చేయడం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. ఆర్వో రిజెక్ట్ వాటర్ని బకెట్లో ఫిల్ చేసి వాష్రూమ్కి వాడతారు. నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు 10-15 ఇయర్స్ ముందు వరకు వర్షపు నీళ్ళని పట్టి వాటితో డోర్ మ్యాట్స్ ఉతికేవారు. అండ్ వాషింగ్ మిషన్ రిజెక్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా రీయూజ్ చేసేవారు అనమాట. వాటర్ వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు. నేను అప్పుడు అనేదాన్ని, ఎందుకమ్మా అంత కష్టపడుతున్నావు, మోటార్ వాటర్ డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఫిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడం ఇదంతా ఎందుకు అని. బట్ నేను కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను. ఇప్పుడున్న సినారియోకి వాటర్ని రీయూజ్ చేయడమే కరెక్ట్ కదా. ఒకవైపు రైస్ పెట్టాను కదా, ఇంకొక వైపు బీట్రూట్ రసం చేస్తున్నాను. ఎంతమందికి బీట్రూట్ రసం ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ తెలియని వాళ్ళ కోసం రెసిపీ షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. బీట్రూట్, ఒక చిన్న బీట్రూట్ ముక్కలుగా చేశాను, చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. పెద్ద ముక్కలు కూడా కట్ చేయొచ్చు, బట్ చిన్నగా చేస్తే తినడానికి ఈజీగా ఉంటుందని చేస్తున్నాను. కొంచెం సేపు ఒక 1 మినిట్ ఫ్రై చేయాలండి, ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. బీట్రూట్ ఆయిల్లో వేసినప్పుడు అడుగంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ కొంచెమే వేస్తాను. ఫస్ట్ కొంచెం వాటర్ వేసి అవి బాగా బాయిల్ అవ్వాలంటే ఆ బీట్రూట్ అనేది మెత్తబడే వరకు బాయిల్ చేస్తాను. ఆ తర్వాత రసంకి మనకి క్వాంటిటీ ప్రకారం ఎంత కావాలో అంత వాటర్ వేసి అందులో పసుపు, రసం పౌడర్, సరిపడినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మరిగించాలి. కొంచెం చింతపండు కూడా వేయాలి. టమాటా ఆప్షనల్, నచ్చితే వేయచ్చు, వేయకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రసం బాగా మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ పోపు పెట్టాలి. పోపుకి ఆవాలు, కొంచెం వాము, కరివేపాకు. వాముని కొంచెం నలిపి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీడియో చూసే వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి, ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబర్ కౌంట్లో ఒక్కటి పెరిగినా కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే లైక్, కామెంట్ మాకు హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ అన్నీ అనమాట. సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.